నిన్ను అంత చదివించింది ఎందుకురా గేదెల దగ్గర ఉండేదానికా అనే దగ్గరే ఆగిపోయినారు. తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తున్నానంటే అండి, పిల్లలు ఏదో ఎక్కడో పోయి వైట్ కాలర్ ఉద్యోగాలు చేయాలి అని ఆశించొద్దు. చదువు అనేది మన నాలెడ్జ్ కోసం. ఇలాంటివన్నీ చేసేది ఏంటంటే అండి, మన మెయిన్ మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఇందులో ఏమేమి కొత్తగా చేయొచ్చని ఈ తరం పిల్లలు ఇంకా బాగా చాలా స్పీడ్గా ఉన్నారు. అందుకని పిల్లల్ని ఇది చిన్నది ఇది పెద్దది అనే డిస్క్రిమినేషన్ వద్దు. ఏ పని చేసినా అండి బయట కంట్రీస్లో మీరు డైరీస్ చూస్తేనండి అసలు ఎంత ప్యాషనేట్గా చేస్తారు ప్రతి వర్క్. నేను యాక్చువల్గా పిగ్గరీ కూడా ట్రైనింగ్ చేశానండి యాక్చువల్గా. అంటే అన్నీ తెలుసుకోవాలి మనం ఏదైనా చెయ్యాలని. ప్రతి దాంట్లో ఏదైనా ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మన సొంతంగా మన కుటుంబాన్ని మనం పోషించుకునే విధంగా ఏ పని చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని పలానా వర్క్ చేయాలా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందండి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ప్రెస్టేజ్ అనమాట. ఇంజనీరింగే చేయాలి, డాక్టరే చేయాలి, ఇంకొక పని చేయకూడదు అనే దాంట్లో ఉన్నారు. అది